హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము ఇన్కంప్లీట్ రికార్డ్స్ సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం ఒకసారి చూద్దాము. ప్రిపేర్ నెససరీ స్టేట్మెంట్ టు అసర్టైన్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఈడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పర్టికులర్స్ అమౌంట్ క్యాపిటల్ యాజ్ ఆన్ 1st January 2008 20,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వడం జరిగింది. మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అవసరం లేదు, ఆల్రెడీ ప్రాబ్లంలో ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చారు. ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ ఆన్ 31st December 2008 36,000. ఫిక్స్డ్ కాస్ట్ మనకు ఇవ్వడం జరిగేది. కరెంట్ అసెట్స్ యాజ్ ఆన్ 31st December 2008 14,000. కరెంట్ అసెట్స్ ఇవ్వడం జరిగేది. డ్రాయింగ్స్ ఫర్ ద ఇయర్ 2008 6,500 డ్రాయింగ్స్ ఇచ్చారు. సో డ్రాయింగ్స్ క్లోజింగ్ క్యాపిటల్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. క్రెడిటార్స్ 5,000 ఇచ్చారు. నెక్స్ట్ అడిషనల్ క్యాపిటల్ బ్రాట్ ఆన్ 1st January 2008 3,200. సో అడిషనల్ క్యాపిటల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు ప్రాబ్లం ఇచ్చారు. ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ప్రొఫార్మా తెలుసు. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ ఈ ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. సో మనము క్లోజింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. క్లోజింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ప్రొఫార్మా చూద్దాము. ప్రొఫార్మా స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్. ఫస్ట్ లయబిలిటీస్ ఎంటర్ చేయాలి, అమౌంట్ ఎంటర్ చేయాలి, అసెట్స్ ఎంటర్ చేయాలి, అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే క్లోజింగ్ క్యాపిటల్ రావడం జరుగుతుంది. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది. సో క్లోజింగ్ క్యాపిటల్ వచ్చాక నెక్స్ట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫార్మేట్ ఫర్ అసెట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ పర్టికులర్స్ ఇన్నర్ కాలమ్ అవుటర్ కాలమ్. సో క్లోజింగ్ క్యాపిటల్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ యాడ్ చేయాలి. డ్రాయింగ్స్ యాడ్ చేశాక అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చిన అమౌంట్కి అడిషనల్ క్యాపిటల్ డిడక్ట్ చేయాలి. మైనస్ చేయాలి. వచ్చినటువంటి అమౌంట్ అడ్జస్టెడ్ క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో అడ్జస్ట్మెంట్ క్యాపిటల్ మనకు వస్తుంది. నెక్స్ట్ ఓపెనింగ్ క్యాపిటల్ మైనస్ చేయాలి. ఓపెనింగ్ క్యాపిటల్ అడ్జస్ట్ క్యాపిటల్ నుంచి మైనస్ చేస్తే మనకు వచ్చినటువంటి అమౌంట్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సో ఈ విధంగా మనము ప్రొఫార్మా బేస్ చేసుకొని మనము ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం చేస్తాము. సో ప్రాబ్లం మనకు ఆల్రెడీ ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చారు. ప్రిపేర్ నెసరీ స్టేట్మెంట్ టు అసర్టైన్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చారు. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ టు అసర్టైన్ క్యాపిటల్ అట్ ది ఎండ్ ఇయర్ 31st December 2008. సో లయబిలిటీస్ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంటర్ చేస్తాము, అసెట్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఎంటర్ చేస్తాము. సో లయబిలిటీస్ మనం ఎంటర్ చేస్తాము. ప్రాబ్లంలో లయబిలిటీస్ ఏమి ఇచ్చారు? సో ప్రాబ్లంలో లయబిలిటీస్ క్రెడిటార్ ఇచ్చారు. క్రెడిటార్ 5,000. సో క్రెడిటార్స్ మనం ఎంటర్ చేస్తాము. క్రెడిటార్ లయబిలిటీ సైడ్ క్రెడిటార్స్ అమౌంట్ వచ్చేసి అమౌంట్ 5,000. సో అమౌంట్ 5,000 ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ ఎంట్రీ చేశాక నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో లయబిలిటీస్ ఏమీ కూడా లేవు కాబట్టి మనము అసెట్స్ ఎంటర్ చేయాలి. లయబిలిటీస్ ఏమి కూడా మనకు కనిపించట్లేదు ఈ ప్రాబ్లంలో. సో మనము అసెట్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి, సో ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఇవి ఎంటర్ చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ అసెట్స్ 36,000. సో ఫిక్స్డ్ అసెట్స్ అమౌంట్ 36,000. ఫిక్స్డ్ అసెట్స్ 36,000. కరెంట్ అసెట్స్ 14,000. కరెంట్ అసెట్స్
కరెంట్ అసెట్స్ 14,000. సో మనము ఫిక్స్డ్ అసెట్స్ ఎంటర్ చేసాము, కరెంట్ అసెట్స్ ఎంటర్ చేసాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ మనము ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకు ప్రాబ్లంలో ఇవ్వడం జరిగేది. నెక్స్ట్ డ్రాయింగ్స్ ప్రాఫిట్లో ఎంటర్ చేస్తాము. సో మనం ఆల్రెడీ ఈ క్లోజింగ్ స్టేట్మెంట్ క్లోజ్ చేస్తాము. హైయెస్ట్ అమౌంట్ మనము రెండు వైపులా ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనము క్లోజింగ్ బ్యాలెన్స్లో ఎంటర్ చేయడం జరిగేది. సో ఇప్పుడు రెండు వైపులా లైన్ డ్రా చేసి మనము యాడ్ చేయడం జరుగుతుంది అసెట్స్. ఒకసారి అసెట్స్ యాడ్ చేస్తాము. సో ఒకసారి అసెట్స్ యాడ్ చేస్తాము. 36,000 ప్లస్ 14,000 50,000. సో హైయెస్ట్ అమౌంట్ అసెట్స్ వైపు ఉంది కాబట్టి 50,000 అసెట్స్ వైపు రాస్తాము, మరియు లయబిలిటీస్ వైపు కూడా 50,000 ఎంట్రీ చేస్తాము. క్రెడిటార్స్ 5,000 ఉంది కాబట్టి మైనస్ 5,000 డిడక్ట్ చేస్తే 45,000 ఎంట్రీ చేయాలి. 45,000 మనకి క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ రాస్తూ సో 45,000 క్లోజింగ్ బ్యాలెన్స్. సో మనము ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ కరెంట్ అసెట్స్ ఎంటర్ చేసాము, కరెంట్ అసెట్స్ ఎంటర్ చేసాము, ఫిక్స్డ్ అసెట్స్ ఎంటర్ చేయడం జరిగింది. సో క్లోజింగ్ స్టాక్ మనకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ టు అసెర్టైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2008. So capital at the end of accounting year, closing capital మనకు ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము 45,000. సో 45,000. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ క్యాపిటల్ యాడ్ చేయాలి. సో యాడ్ డ్రాయింగ్స్. సో ఇక్కడ మనకు డ్రాయింగ్స్ ఉంది కదా, డ్రాయింగ్స్ 6,500 యాడ్ చేయాలి. సో డ్రాయింగ్స్ యాడ్ చేయాలి. డ్రాయింగ్స్ ఎంత? 6,500. సో 6,500 ప్రాబ్లంలో మనకి ఇవ్వడం జరిగింది. డ్రాయింగ్స్ 6,500. సో యాడ్ చేస్తాము. 45,000కి ప్లస్ 6,500 యాడ్ చేస్తే 51,500. 51,500. సో 51,500 మనకు రావడం జరిగింది. నెక్స్ట్ లెస్ అడిషనల్ క్యాపిటల్ introduced during the year. ఎంత అడిషనల్ క్యాపిటల్? సో ఒకసారి చూడండి. అడిషనల్ క్యాపిటల్ 3,200. సో 3,200 అడిషనల్ క్యాపిటల్ 3,200. సో డిడక్ట్ చేయాలి. మైనస్ 3,200 డిడక్ట్ చేయాలి. సో చేస్తే 48,300 రావడం జరిగింది. సో ఎంటర్ చేద్దాము. 48,300. సో వచ్చినటువంటి అమౌంట్ ఈ 48,300 మనము అడ్జస్టెడ్ క్యాపిటల్ at the end of the year. Adjusted capital end of the year. Next less opening capital less. సో ఓపెనింగ్ క్యాపిటల్ మనకి ప్రాబ్లంలో క్యాపిటల్ యాజ్ ఆన్ 1st January 2008 20,000. సో 20,000 ఇవ్వడం జరిగింది ఓపెనింగ్ బ్యాలెన్స్. సో మనం ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000 ఎంటర్ చేయాలి. సో 20,000 ఎంటర్ చేస్తూ 48,300లో నుండి 20,000 డిడక్ట్ చేయాలి.
మైనస్ 20,000 డిడక్ట్ చేస్తే 28,300. సో 28,300. సో నెట్ వచ్చినటువంటి అమౌంట్ నెట్ ప్రాఫిట్. సో మైనస్లో వస్తే నెట్ లాస్, మనకు పాజిటివ్లో వచ్చేది కాబట్టి నెట్ ప్రాఫిట్. సో ఈ విధంగా మనము ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ టు అసెర్టైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2008. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి క్లియర్గా ప్రాబ్లం ఇచ్చారు. ప్రాబ్లంలో మనకి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు, క్లోజింగ్ మనం ఫైండ్ అవుట్ చేసాము. క్లోజింగ్ ఫైండ్ అవుట్ చేశాక క్లోజింగ్ ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్లో తీసుకున్నాము. సో క్లోజింగ్లో డ్రాయింగ్స్ యాడ్ చేసాము, అడిషనల్ క్యాపిటల్ డిడక్ట్ చేసాము, అడ్జస్ట్మెంట్ క్యాపిటల్ వచ్చేది, ఓపెనింగ్ క్యాపిటల్ డిడక్ట్ చేస్తే 28,300 నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనము ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. జై హింద్.